హలో అన్నా మీరు కూడా పండి అన్న వెనక్కి పండి నాగరాజు అమ్మను ఫోన్ కింద పెట్టు ఇప్పుడు సునీల్ ఎందుకు మధు మధు ఓకే ఓకే సార్ ఓకే చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో ఈరోజు భారీ ఎత్తున చేరింది. 1వ డివిజన్ కార్పొరేటర్ జానా నాగరాజ్ గౌడ్, 2వ డివిజన్ కార్పొరేటర్ పడిగినేటి రామ్మోహన్ యాదవ్, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మరియు 33వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేఘనా సింగ్, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాలకీర్తి రవి, వారి మిత్ర బృందం అంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. చేరిన వారందరికీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి స్వాగతిస్తా ఉన్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కష్టకాలంలో ఎవరైతే పనిచేశారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎన్నికల వేళ ఎవరైతే పనిచేశారో అటు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, నా సేవకు రాష్ట్ర కావచ్చు, వారందరినీ అదేవిధంగా నూతనంగా ఈరోజు పార్టీలో చేరుతున్న వీరందరినీ కలగలుపుకుని ముందుకు సాగుతామని, ఎక్కడా కూడా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న ఏ ఒక్క నాయకుడికి, ఏ ఒక్క కార్యకర్తకి అన్యాయం జరగదని, ప్రతి నాయకుడు కార్యకర్తని కష్టకాలంలో పనిచేసిన ప్రతి నాయకుడు కార్యకర్త గౌరవాన్ని అన్ని రకాల కూడా గౌరవంగా చూసుకుంటామని, అదేవిధంగా నన్ను నమ్మి ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న కార్పొరేటర్లు 1వ డివిజన్ కావచ్చు, 2వ డివిజన్ కావచ్చు, ఏదైతే జానా నాగరాజ్ గౌడ్, పడిగినేటి రామ్మోహన్ యాదవ్, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు క్లస్టర్ ఇన్ఛార్జ్ మేఘనా సింగ్, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాలకీర్తి రవి, నన్ను నమ్మి పార్టీలో చేరుతున్నటువంటి వారికి కానీ, వారి మిత్ర బృందానికి కానీ ఏ ఒక్కరికి కూడా ఎక్కడా కూడా తేడా లేకుండా అన్ని రకాల గౌరవంగా చూసుకుంటామని, అందరం కలిసికట్టుగా ఒక్క తాటి మీద నడిచి గతంలో ఏ విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లు, 18 పంచాయతీలు, 12 ఎంపీటీసీలు గెలిచామో సంపూర్ణ విజయం, 100కు 100% వచ్చే ఎన్నికల్లో కూడా, స్థానిక ఎన్నికల్లో కూడా సంపూర్ణ విజయం సాధిస్తామని, 100కు 100% నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 కార్పొరేటర్లు, 18 సర్పంచులు, 12 ఎంపీటీసీలు, 1 జడ్పీటీసీ గెలుస్తామని, ఎవరైతే పార్టీలో నిజాయితీగా కష్టపడి పనిచేస్తారో వారందరినీ కూడా అన్ని రకాల ప్రోత్సహిస్తామని, ఏదైతే
ప్రభుత్వ కమిటీల్లో కానీ, దేవస్థానం కమిటీల్లో కానీ, లేదా మార్కెట్ కమిటీల్లో కానీ, అదేవిధంగా పార్టీ పదవుల్లో కానీ కష్టం చేసిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తామని చెప్పని మాట మొత్తం కూడా ఇస్తూ అందరికీ నేను చెప్పేది ఒకటే, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా దివాళా తీసినటువంటి ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టేందుకు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు రెండూ నడిపిస్తూ మన బిడ్డలకి ఉద్యోగాలు, అదేవిధంగా పోలవరం, అమరావతి రాజధాని వీటన్నింటినీ సమర్థవంతంగా నడిపిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మనం అందరం కూడా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి అండగా అవసరం ఉంది. ఆ దిశగా అందరూ ప్రయత్నించాలని, మీ ప్రాంతాల్లో నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల కోసం పనిచేయాలని, ముఖ్యంగా గ్రామ నాయకులకి, డివిజన్ నాయకులకి నేను మనవి చేసేది ఒకటే, గ్రామాల్లో డివిజన్లో అనే కాదు, ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉందంటే ప్రజలకు ఎవరు దగ్గరగా ఉంటారో వాళ్లే నాయకులు, ప్రజల పట్ల ఎవరు వినయ విధేయతలతో ఉంటారో వాళ్లే నాయకులు, ప్రజల సమస్య పరిష్కారానికి ఎవరైతే వేదికలుగా ఉంటారో వాళ్లే నాయకులు. కాబట్టి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులు, కార్యకర్తలు కావచ్చు, కొత్తగా చేరిన నాయకులు, కార్యకర్తలు కావచ్చు, అందరికీ మనం చేస్తూ ఉన్నా నిరంతరం మీరు ప్రజల్లో ఉండండి. అన్ని రకాల కూడా స్థానిక ఎమ్మెల్యేగా నేను ప్రోత్సహిస్తాను. కార్యకర్త కష్టం, కార్యకర్త నష్టం, కార్యకర్త ఇష్టం, కార్యకర్తల కన్నీళ్లు, కార్యకర్త సంతోషం నాకు తెలిసినంతగా ఎక్కువ మందికి తెలియదని చెప్పని నా అభిప్రాయం. ఖచ్చితంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కష్టం చేసే ప్రతి నాయకుడు, కార్యకర్తకి రూరల్ ఎమ్మెల్యే కార్యక్రమం ప్రోత్సాహం ఉంటుంది. మీరు కూడా అధికారం చేతిలో ఉందని ఏదో ప్రజల మీద పెత్తనం చెలాయిస్తాం అన్న ధోరణిలో కాకుండా, అధికారం ఉండేది 10 మందికి మేళ్లు చేసేదానికి అన్న భావనతో ముందుకు సాగాలని అందరికీ సైడ్ రా, వెనక్కి రండి. రండి పిలుస్తారు సారా, వాయిస్ పిలుస్తున్నారు రండి. ప్రోగ్రామ్ ఉంది, వేరే ప్రోగ్రామ్ ఉంది మళ్ళా. రండి పిలుస్తున్నా, రండి అన్నా. ఉంటానా సైడ్ రానా, సైడ్ రానా, సైడ్ ఆడ నేర్చు అంటే వచ్చేసింది అన్న, అందరూ నాకు వచ్చేయండి అన్న. రండి మీరు సైడ్ రానా, సైడ్ ఓకే సార్. ఫోటో తిన గ్రూప్ ఫోటో తీసాను రాజా అట్ట కొట్టుకో. నాకు ఇచ్చిల్లా